యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, సాటి లేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన దినం ప్రభు మనకిచ్చారు. ఆయన సన్నిధిలో సాగడానికి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం లూకా సువార్త 1వ అధ్యాయము 30వ మాట. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. అందరూ ఆమేన్ చెప్పండి. మరియా ఏం పొందుకుందట? దేవుని వలన కృప పొందుకుంది. ఎవరి వలన? హల్లెలూయా. నోవా దేవుని కృపను పొందుకున్నారు. సో కొంతమందికి ఈ ప్రత్యేకమైన మాట పలకబడింది, కృప పొందుకున్నారని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, నీవు నేను ప్రత్యేకమైన కృప పొందుకున్నాం. హల్లెలూయా, స్పెషల్ గ్రేస్. ఈరోజు అంశం ఏంటంటే స్పెషల్ గ్రేస్, ప్రత్యేకమైన కృప. హల్లెలూయా. ఎవరు పొందుకున్నారు? ప్రత్యేకమైన కృప ఎవరు పొందుకున్నారు? చెప్తున్నా నేను, వింటున్నా మీరు. మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన కృప పొందుకున్నాం. హల్లెలూయా. దేవుడు అందరి ఎడల కృప చూపించేవాడు. ఆయన కృపామయుడు. హల్లెలూయా. ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. సో ఆయనకు అందరికీ కృప చూపిస్తాడు. అయితే కొంతమంది జీవితాలు మాత్రం ఒక ప్రత్యేకమైన కృపతో నింపబడి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో నువ్వు నేనున్నాం ఈరోజు. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, అయితే ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్నాడు. ఆ కొద్ది మందిలో ఈరోజు నువ్వు నేనున్నాం. సో మన మీద ఒక ప్రత్యేకమైన కృప ఉందా లేదా? నేను ఒక ప్రత్యేకమైన కృప పొందుకున్న వాడను. నేను ఒక ప్రత్యేకమైన కృప పొందుకున్న వాడను. నేను ఒక ప్రత్యేకమైన కృప పొందుకున్న వాడను. హల్లెలూయా. ఆమేన్. స్పెషల్ గ్రేస్. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా హోటల్కి వెళ్తే మనం అడిగేది ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటి అని అడుగుతాం. అన్నీ రోజు ఉన్నాయే ఉంటాయి, ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ, చపాతీ అయ్యి. కానీ వాడు ప్రత్యేకమైన బోర్డు పెట్టి ఉంటాడు. ఆ బోర్డులో కొన్ని స్పెషల్ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బోర్డులో ఉన్న వాళ్ళమే మనం. అందరూ ఆమెందని చెప్పరే. మనం స్పెషల్. మన మీదున్న కృప స్పెషల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది యేసు ప్రభువారు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరం ఆయన అద్భుతమైన పరిచర్య చేశారు. 33.5 సంవత్సరం ఆయన బ్రతికారు. 3.5 సంవత్సరం అతడు తండ్రి యొక్క సువార్త, బోధ, స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా చేశారు. దేవునికి స్తోత్రం. దాంట్లో కొంతమంది ప్రత్యేకమైన కృపను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రత్యేకమైన కృప అంటే అసలు వాళ్ళ ఊహకు కూడా అందందనమాట. వాళ్ళ ఆలోచనలకు కూడా గోచరింపబడింది. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యందనమాట. అసలు అది మనం ఊహించంది. దేవునికి స్తోత్రం. అటువంటివి కొంతమంది జీవితాల్లో జరిగినాయి. వాళ్ళు లోకానికి బరువు అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. వారు లోకంలో ఒకలాగా తృణీకరించబడిన వారు. వారు లోకంలో ఎన్నిక లేనివారు. ఇంకొక మాట చెప్పాలంటే వారికి వారే చాలా కృంగిపోయినవారు. ఇంకొక మాట చెప్పాలంటే వారి యొక్క ఫ్యామిలీకి కూడా వారు ఒకలాగా బరువు అయిపోయినవారు. ఈరోజు నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నావేమో. నాకెందుకు ఇటువంటి దేహం దేవుడిచ్చాడు? నా అవయవాల్లో ఎందుకు ఈ లోపం ఉంది? నాకెందుకు ఈ పరిస్థితి ఉంది?
నాకెందుకు ఇంత దిగజారిపోయిన స్థితిలో నేను ఉన్నాను, నాకంటే ముందు వారు నాకంటే వెనుక వారు బాగున్నారు, నేనేంటి ఈ స్థితిలో ఉన్నాను అని ఒకవేళ నువ్వు అటువంటి ఆలోచనల మధ్యలో, అటువంటి తలంపుల మధ్యలో, అటువంటి నిరుత్సాహ మధ్యలో నువ్వు ఇక్కడ ఉంటే, ఈరోజు దేవుని ఆత్మనితో చెప్తున్న మాట, నీకు ఒక ప్రత్యేకమైన కృపచేత దేవుడు నిన్ను నింపి ఉన్నాడు. నువ్వు ఒక స్పెషల్ గ్రేస్ పొందుకున్న వాడివి. హల్లెలూయా, ఆమేన్. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అంటే దావీదుకు ఒక స్పెషల్ గ్రేస్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు ఒక ప్రత్యేకమైన కృప ఉంది. అందుకంటాడు, ఆ వాగ్దానం చేస్తాడు, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప. అంటే అప్పుడప్పుడు కనిపించేది కాదట, ఇదేంది? ప్రైజ్ ది లార్డ్. నువ్వు బ్రతికినంత కాలం, నీ భూమి మీద ఉన్నంత కాలం ఆ కృపను అనుభవిస్తావు అన్నట్టు వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. సో నువ్వు స్పెషల్ గ్రేస్ పొందుకున్నవాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని బలహీనతలు ముందుకు వచ్చినప్పుడు, నేను ఇంత బలహీనత నాలో ఉందే, ఎట్లా నేను అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఆత్మ చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం, నీ బలహీనతల యందు నా కృప నీకు చాలు అన్నాడు. ఒక ప్రత్యేకమైన కృప నేను నీకు ఇచ్చి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన కృప పొందుకున్న వాళ్ళం మనం పొందుకున్న వాళ్ళం, మన కుటుంబం పొందుకుంది, మన పిల్లలు పొందుకున్నారు. సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. హల్లెలూయా, ఆమేన్. ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోకుండా కొంతమంది ఏమంటారు, అందరిలాగా తగ్గించుకున్న గుణం కాదు నాయన నాది, నేను పైనుండి పడినాను అన్నట్టు మాట్లాడుతుంటారు. అందరిలాగా కాదు మన జీవితాలు. లోకస్తుల్లాగా ఆలోచన చేయొద్దు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు వెళ్తున్న మార్గాల గుండా మనం వెళ్ళొద్దు. లోకస్తులు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాల్లో మనం ఉండొద్దు. మన విధానం వేరే, మన ఆలోచన వేరే, మన తలంపు వేరే, మనం చేసేవి కూడా వేరేగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మన పైన ఒక ప్రత్యేకమైన కృప ఉంటుంది. హల్లెలూయా. ఫెయిల్ అయినాం అనుకుంటాం, కానీ ఆ ఫెయిల్యూర్ వెనక కూడా ఒక స్పెషల్ గ్రేస్ ఉంటుంది. సక్సెస్ కాలేదనుకుంటాం, కానీ దాని వెనుక కూడా ఒక స్పెషల్ గ్రేస్ ఉంటుంది. పడిపోయినాం అనుకుంటాం, కానీ దాని వెనక కూడా ఒక ప్రత్యేకమైన కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడిపోయినావని దేవుడు నిన్ను చూసి వీడి పనికి రాడురా అని అంటే మనం ఎప్పుడో ఫోటో ఎక్కేది గోడ మీద. పడిపోయినా కూడా ఆయన తన కృపను చూపించి మళ్ళా మనం నిలబెట్టాడంటే దాని వెనక ఒక ప్రత్యేకమైన కృపను దేవుడు దాచి ఉంచాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, నిరుత్సాహము చెందొద్దు, నీరసించొద్దు, మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన కృపను పొందుకున్న వాళ్ళండి వీళ్ళు ఊహ కూడా అసలు బియాండ్ ద ఇమాజినేషన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. ఇప్పుడు ఈరోజు సాయంకాలం మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి తలుపు కొడితే ఎట్లుంటుంది? అర్థం కాదు, ఎందుకు వచ్చాడు అయినా అని, ఎలక్షన్ టైమా అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఒక ప్రత్యేకమైన స్పెషల్ గ్రేస్ పొందుకున్న వాళ్ళు కొంతమందిని పరిశుద్ధాత్ముడు మనం ముందుకు తీసుకురాబోతున్నారు. మొట్టమొదటిగా లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ మాట. లూకాసు వార్త 19:1. ఆయన సంచరించుచు యెరికో పట్టణములోనికి ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. పొట్టితనము కూడుకున్న తనము ఈయన ఏం చేయలేకపోయింది? యేసును చూడలేకపోయింది. చెప్పండి, అందరు కూడా చూడాలని ఆశ. అద్భుతం ఏంటంటే యేసుప్రభు ఆ మార్గం కూడానే వెళ్తున్నాడు. ఇంకొక గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన కోసం ఒక చెట్టును కూడా మొలిపించి పెట్టాడు అక్కడ. ఇదంతా గ్రేసే అన్నమాట, ఇదంతా కృప. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమైనా స్పెషల్ గ్రేస్ పొందుకున్నాడినా. సో చూడగోరాను. అయితే ప్రాబ్లం ఏంటంటే అతడు పొట్టివాడు. దేవునికి స్తోత్రం. రెండవది, యేసు ప్రభును జన సమూహాలు గుంపుగా కూడుకొని ఉన్నారు. ఆ మధ్యలో యేసు ఎక్కడున్నాడో కనబడతలేడు.
ఎంత ఎగిరినా కనబడతలేడు అని చెప్పండి. అయితే అటువంటి సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? అక్కడ ఒక చెట్టు కనబడింది. గొప్ప విషయం ఏంటంటే ఆశతో ఎవరైతే ఉంటారో ఆ ఆశ ఉంటుంది చూడండి, ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని ప్రభు ఎప్పుడు కూడా ఏం చేయడు, నిరుత్సాహపరచాడు. కానీ ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తి పరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఎటువంటి తృప్తిని పరిచాడంటే అతడు చెట్టును టక ఎక్కేసాడు. ఎందుకంటే ఇంక వెళ్ళిపోతున్నాడు, యేసుప్రభు పాస్ అయిపోతున్నాడు ఆ ప్రాంతంలో నుండి. అయితే ఆశ ఉంది లోపల, ఆయన చూడాలి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ఆమేన్, హల్లెలూయా, నీ చేతిలో ఏమీ లేకున్నా, అసలు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, నువ్వు వచ్చేటప్పుడు మాత్రం ఆశతో రా. అదొక్కటి ఉంటే చాలు, ఒక అద్భుతం నువ్వు చూడడానికి, ఊహకు మించిన కార్యం నీ జీవితంలో జరగడానికి. హల్లెలూయా, ఆమేన్. అన్నీ పెట్టుకొని ఆశ లేకుండా వచ్చి కూర్చున్నావు అనుకో, నీళ్ళ బాటల్ ఉంది, పెద్ద బైబిల్ ఉంది, ఆమేన్, అద్దాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమో చల్లటి మజ్జిగ ఉందేమో లోపల, ఎవరికి తెలుసు, ఆమేన్, దేవునికి స్తోత్రం. అవన్నీ పెట్టుకొని వచ్చి కూర్చొని నువ్వు వింటుంటే నీకేం అనిపించదు. ఈ వాక్యం వింటుంటే పాటలు ఏమనిపించవు, ఆరాధన ఏమనిపించదు, ఇక్కడ ఏం జరిగేది ఏమనిపించదు. కారణం అసలైనది ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఈయనకు ఆశ ఉండి ఎక్కడికి ఎక్కాడు? ఎక్కి యేసు ప్రభు వెళ్ళిపోతా ఉంటే అట్లా చూశాడు. చూస్తా లోపల, ఓహో ఈయననేనా యేసు ప్రభు అన్నట్టుగా గమనిస్తూ ఉన్నాడు ఆయనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మీద జన సమూహాలు గుంపుగా ఉన్న ఆ గుంపులో నుండి ఏమంటాడు తెలుసా? జక్కయ్యా అంటున్నాడు. హల్లెలూయా. అదే ప్రత్యేకమైన కృప అంటే. దేవునికి స్తోత్రం. గుంపుల మధ్యలో నుండి పేరు పెట్టి పిలుస్తున్నాడు. గుంపుల మధ్య నుండి ఏమని పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. దీన్ని ఏమంటామంటే ఇదొక ప్రత్యేకమైన కృప. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. షాకు అవాక్కు అన్నీ అయిపోయినాడు. చెట్టు మీద ఉన్నాడు, కాళ్ళు చేతులు గడగడ వణికితే అక్కడ. ఎందుకంటే అంత గుంపులో నా పేరు నీకు ఎట్లా తెలుసు? మేము ముందు కలుసుకున్న వాళ్ళం కూడా కాదు, ముందు మాట్లాడుకున్న వాళ్ళం కూడా కాదు, ముందు మాకు ఆయనకు సంబంధం కూడా లేదు. నేను ఆశపడింది ఏంటి? చూద్దామని. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూద్దామనుకుంటే ఆయన ఏం చేశాడు? ఆ గుంపులో నుండి నన్ను ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ లిస్టులో నీవు కూడా ఈరోజు ఉన్నావు కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఆయన సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతూ ఆయన నామాన్ని గణపరిచే అవకాశాన్ని దేవునికి ఇచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బై ద గ్రేస్. నీ నీతి కాదు, నీ భక్తి కాదు నాన్న. నీతిని భక్తిని తలంచుకునేది అనుకోవచ్చు. కాదు. అది దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మన నీతి క్రియలు ఎన్నికకి రావు ఆయన దగ్గర. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాడండి, అది స్పెషల్ గ్రేస్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. 1992 సంవత్సరం డిజెస్ దినకరన్ గారి మీటింగ్ జరుగుతూ ఉంది హైదరాబాద్లో, నిజాం కాలేజ్ గ్రౌండ్స్. మేబీ 91, 92 ఆ ఇయర్లో జరుగుతూ ఉంటే మా ఇంటి వాళ్ళు ఒక వ్యాన్ వేసుకొని అందరం పోయినాం మీటింగ్కి. నేను ఇంకా అప్పుడు ప్రభుని ఎరగలేదు. ప్రభు అంటే నాకు తెలియదు, ప్లస్ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు యేసు ప్రభు అంటే. పేరుకు క్రైస్తవుని కానీ పద్ధతులన్నీ లోక పద్ధతులే. లోకస్తులు ఏది చేస్తే మనం అదే ఫస్ట్ అనమాట. సండే స్కూల్ కూడా పోయినది లేదు మన జీవితంలో. చూడండి ఎంత క్రైస్తవున్నో నేను. ఆమెన్, హల్లెలూయా. అటువంటి సమయంలో పోదాం రారా అంటే అందరం కలిసి పోయినాం. ఆ గ్రౌండ్లో అక్కడెక్కడ ఇంకా కూర్చొని ఉన్నాను నేను. కూర్చొని ఉంటే ఆ దైవ సేవకుడు ఆత్మతో నింపబడిన వాడై పేరు పెట్టి పిలుస్తూ అనేకుల గురించి ప్రవచనాలు చేస్తున్నారు. అనేకుల పేర్లు చెప్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు. అటువంటి ప్రార్థన చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది, చాలా ఆత్మ ఆవేశంలో జరుగుతూ ఉంది.
దాంట్లో మధ్యలో ఉండి భరత్ కుమార్ అన్నాడు. భరత్ కుమార్, గాడ్ ఈస్ కాలింగ్ యూ మై సన్. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు నా కుమారుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా కుమారుడా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు కుమారుడా అంటుంటే ఏ భరత్ కుమారోలే. ఇప్పుడంటే సాష్టాంగపడి కొట్టుకొని ఏడుస్తుంటేనేమో అప్పుడు అప్పుడు ఏం తెలియదు కదా. ఊరికపోయినా మీటింగ్ చూడడానికి స్పెషల్ గ్రేస్ ఎట్లుంటుంది చూడండి. జకేట్ అయిపోయి మంది కూడా చూద్దామని పోయినాం. ఆమెన్, హల్లెలూయా. దైవ సేవకుని నోట నా పేరు పెట్టి ప్రభు పిలవడం ప్రారంభించారు. ఎప్పుడైతే అది పిలుస్తున్నారో 3 సార్లు పిలిచాడు ఆ పేరు, సమూయేలు అన్నట్టే అయిపోయింది. నేను ఇప్పటికి నాకు అది మైండ్లో ఉంది. ప్రభుని ఎరగకపోయినప్పటికీ అదొకటి గమనించినట్టున అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అదేంటంటే నా పేరు ముందు నా పేరు వెనక పిలిచిన ప్రతి పిలుపు, అంటే పిలిచిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ భరత్ కుమార్ అనేవాడు ఎవడు పోలే. ఆమెన్, హల్లెలూయా. అదే సంవత్సరం నాకు యాక్సిడెంట్ జరగడం, అదే సంవత్సరం నేను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే, పేరు పెట్టి పిలిచినాడంటే ఒక ప్రత్యేకమైన కృప ఉందని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అంటే ఆయన అనుకోలే, అసలు ఊహించలే. మీకు ఒక విషయం అడుగుతున్నాను, మీరు ఈరోజు ఇక్కడ కూర్చుంటారని ఊహించారా? అసలు ఈ మందిరంలోకి వస్తారని ఊహించారా? అసలు ఇట్లా ప్రభు గురించి వింటారని ఊహించారా? అసలు ఇటువంటి సహవాసంలో సాగుతారని మీరు ఊహించారా? ఇటువంటి సేవకులు దేవుడు మీకు ఇస్తాడని ఊహించారా? ఆమేన్. నేను ఊహించలే, మీరు ఊహించలే. హల్లెలూయా. ప్రత్యేక కృప ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కృపలను తలంచుచు కాలమంతా కృపను. ఆమేన్, హల్లెలూయా. ఆయుష్కాలం అంతా కృతజ్ఞతతో స్తుతించాలి మనం, ఎందుకంటే కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జక్కయ్యను పిలిచినట్టే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రీతిలో, ఏదో ఒక విధానాలు మన అందరిని పిలిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదే పనిగా పేరు పెట్టి కాదు, కొన్నిసార్లు పేరు లేకుండా కూడా పిలిచేశాడు. ఎవరి ద్వారానో పిలిచేశాడు, ఏ రీతిగానో పిలిచేశాడు, ఏ పద్ధతిలోనో పిలిచాడు. ఒక రోగం వచ్చిందో, ఒక బాధ వచ్చిందో, సమస్య వచ్చిందో, ఏదో ఒకటైనా పిలుపుకు అన్ని ఎన్నో మార్గాలు ఆయనకు. ఏది ఏమైనా ఈరోజు స్పెషల్ గ్రేస్తో ఉన్నాం మనం. ప్రత్యేకమైన కృప ఉంది మనకు. హల్లెలూయా. గుంపులో నుండి పేరు పిలిచే వరకు, ఆమేన్, హల్లెలూయా. పిలుస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఈయన చూసిపోదాం అనుకున్నాడు, కానీ యేసయ్య అంటాడు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసినదై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో, అద్భుతం ఏందో తెలుసా? ప్రసంగం లేదు, బోధ లేదు, ఏమి లేదు. ప్రైజ్ ది లార్డ్. జక్కేలో మారు మనసు వచ్చేసింది. కృప చూపించడమే ఆలస్యం, ఆ కృప ఎంత బలమైనదంటే ఆటోమేటిక్గా మారు మనసు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అది స్పెషల్ గ్రేస్ అన్నమాట. అందుకే ఆ వ్యక్తి బాగా సంపాదించున్నాడు కాబట్టి, ధనవంతుడు కాబట్టి, ఆ ధనం ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో ఆయనకే తెలుసు కాబట్టి అవన్నీ లోపల దాచుకొని ఇన్ని రోజులు బ్రతికాడు. కానీ లోకం ముందు చెప్తున్నాడు, యేసయ్య ముందు చెప్తున్నాడు, అది బహిరంగ సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకు 4 అంతలు నేను చెల్లిస్తాను, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తాను. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఇచ్చేదే. ఆమేన్. ఆయన రాజ్యం ఇంట్లో ఉంది కాబట్టి ఇవ్వడానికి ముందు వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. నేడు ఇంటికి ఏమొచ్చిందట? మాటలు లేవు, రక్షణ కార్యం జరిగిపోయింది. దీన్నే అంటాం స్పెషల్ గ్రేస్. హల్లెలూయా. అటువంటి గ్రేస్ మినిస్ట్రీ కావాలి నాకు కూడా. అడుగులు పెడితే కార్యాలు జరుగుతూ ఉండాలా, అటువంటి గ్రేస్ ఉండాలా ప్రాంతంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమర్శించే వాళ్ళకు ఒకే ఒక మాట అన్నాడు, నాన్న
నేను వచ్చింది మీకు తెలియదు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఎంత సులువైపోయిందో చూసారా? గొర్రెలు లేవు, పొట్టెలు లేవు, కోళ్ళు లేవు, నక్కలు లేవు, రక్తం లేదు, యెరూషలేము లేదు, అది లేదు, ఏం లేదు. సింపుల్గా అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమేన్ కారణం ఏంటంటే ఆ ఇంట్లో మారు మనసు కార్యం జరిగింది. హల్లెలూయా. మారు మనసే కాదు, మారు మనసు కార్యం కూడా జరిగింది. హల్లెలూయా. మారు మనసు తగిన ఫలం కూడా చూపించేశాడు ఆయన. ఆమేన్. కాబట్టి అది ప్రత్యేకమైన కృప. అందరూ ఆమేన్ చెప్పండి. అది ప్రత్యేకమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఊరిలో చెడ్డగా ఉందేమో నీ పేరు, ఊరిలో నీ గురించి అనేకులు చాలా రకరకాల అనుకుంటున్నారేమో, నీ రక్త సంబంధులు అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం. భయపడొద్దు. ఈరోజు ఒక ప్రత్యేకమైన కృపచేత దేవుడు నిన్ను నింపి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు సీ ఎ స్పెషల్ గ్రేస్. ఆమేన్. ఒక ప్రత్యేకమైన కృప పొందుకున్నాడు, ప్రత్యేకమైన రీతిలో రక్షింపబడ్డాడు, ప్రత్యేకమైన రీతిలో రక్షింపబడ్డాడు ఆయన. హల్లెలూయా. యేసు ఆ ఇంట్లోకి రావడమే ఆలస్యం. అద్భుతాల మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం. గొప్ప అద్భుతం ఏంటంటే ఆత్మ రక్షణ పొందుకున్న అద్భుతం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. జాన్ 5:5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ వ్యక్తి మనం చూస్తున్నాం, స్పెషల్ గ్రేస్ పొందుకున్నాడు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడట. కొన్నిసార్లు అందరు ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం, కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా నిలబడిపోతాం, వాక్యం చదవకుండా, మందిరం రాకుండా. కొన్నిసార్లు జరుగుతుంది అట్లా. అంటే ప్రార్థన చేయలేదంటే నువ్వు పడిపోయినావు, వాక్యం చదవాలంటే నువ్వు పడిపోయినావు, మందిరానికి పోలేదంటే పడిపోయినావు. పడిపోయినామని అనుకొని మనం ఏం చేస్తుంటాం తెలుసా? చాలాసార్లు ఆ నిరుత్సాహంతో దేవునికి దూరం అయిపోతుంటాం. దేవునికి ఏమైపోతుంటాం? ఆయన సన్నిధికి ఏమైపోతుంటాం? దూరం అయిపోతుంటాం. ప్రభువును ఎరగనప్పుడు చేసిన పాపాలలో కూడా దేవుడు కృప చూపిస్తూ నిన్ను బ్రతికించినాయి, అవి మర్చిపోతాం, అవి గుర్తు చేయనియాడు సాతాను. నువ్వు రక్షింపబడిన తర్వాత కొన్నిసార్లు తెలుసో కొన్నిసార్లు తెలియకనో నువ్వు జారిపోయింటావు, పడిపోయింటావు. అవి చూపించి వాడు ఏం చేస్తాడంటే, అయిపోయింది నీ పని, ఇంకా నువ్వు నరకమే అంటాడు. వాడేదో చూసినట్టే, వాడేదో తీర్పు తీరుస్తున్నట్టే. అటువంటి భావం పెట్టి చాలాసార్లు గిల్టీనెస్ తోటి చాలామంది ఏమైపోతారు తెలుసా? ప్రభు ప్రేమకు దూరం అయిపోతుంటారు. అందుకే ప్రభు ఇర్మియాతో చెప్పి విలాప వాక్యాలు 3లో అంటాడు, ప్రతి దినము మీ ఎడల ఆయన వాత్సల్యత ఎట్లుందట? నూతనంగా ఉంది. అంటే ప్రతిరోజు నూతనమైన రీతిలో మనం ప్రేమిస్తున్నాడు దేవుడు. నిన్న ప్రేమించినట్టు ఈరోజు ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ఈరోజు ఎన్నో రోజు? 12వ రోజు. 12 రోజుల నుంచి ఎన్ని ప్రసంగాలు వింటున్నారు? హల్లెలూయా. అన్నీ ఒకటేలాగున్నాయా? ప్రతిరోజు ఒక నూతనమైన కృప, దాన్ని అంటాం నూతనమైన కృప. ఆమె నూతనమైన వాక్యాలత, నూతనమైన వాక్యంతో ప్రభు మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. సో అవన్నీ మనం సీరియస్గా తీసుకోవాలి మన జీవితంలో. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలను కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నువ్వు లేచిన మరుక్షణమే నూతనమైన కృపను అనుభవించి నువ్వు ముందుకు సాగాల. నిన్న జరిగిన దానిల గురించి ఆలోచన చేయడం కాదు, నిన్న జరిగిపోయిన కార్యాలను బట్టి బాధపడడం కాదు, కృంగిపోవడం కాదు, ఇంకా ఏదేదో జరగడం కాదు, దిగులు చెందడం కాదు, భయము చెందడం కాదు. ఈరోజు నువ్వు ఉదయం నా ఆత్మీయ జీవితంలో నేను ఏమనుకుంటానంటే, నేను కొన్ని పొరపాట్లు చేసి ఉంటాను, కానీ ఉదయాన్నే నేను కళ్ళు తెరిచిన తర్వాత నేను ఏమనుకుంటానంటే, ఈరోజు నేను బ్రతికినానంటే దేవుడు నన్ను ప్రేమించి మరి ఒక దినం తన కృపణతో నన్ను నింపడానికి నాకు అనుగ్రహించాడు అని నమ్మి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పరిపూర్ణత వైపు వెళ్తున్నాం మనం. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులం మనం అంతా, బట్ పరిపూర్ణత వైపు మనం వెళ్తున్నాం. ఎందుకంటే మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి,
పరిశుద్ధులమైన మనం పరిపూర్ణులు కావడానికే ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆలస్యం ఎందుకంట? మనం పరిపూర్ణంగా మార్చబడాలా. ఇంకా పరిపూర్ణత, తండ్రికి ఉన్నవన్నీ మనకు రావాలా. దానికి తోడ్పడేది ఏంటంటే దేవుని కృపనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 38 ఏండ్ల నుండి పడి ఉన్నాడు ఆ వ్యక్తి. నిరీక్షణ ఉండింటుందా? ఇప్పుడు ఏదన్నా వ్యాధి జబ్బు వస్తే అది 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు వచ్చిందంటే మనం ఏమంటాం? ఇంకా కష్టమేలేనా, ఇంకా వాడు బ్రతికినంత కాలం ఎన్ని ప్రార్థనలు చేయాలా, ఎన్ని ఉపవాసాలు ఉండాలి, కష్టమేలే, ఇంకా వాడు అంతేలే, ఇంకా వాడు ఏం చేయలేదులే, ఇంకా వాడిని లిస్టులో నుంచి తీసేయి, హల్లెలూయా అని మన మెంటల్ చెప్తుంది. ఆమేన్. మన మైండ్ చెప్తుంది. హల్లెలూయా. ఇటువంటివి ఉంటాయనే ప్రభు ఏం చేశారు? నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను ధైర్యపరచడానికి. నువ్వు ఆశతో ఉంటే నీ జీవితంలో ఏదో ఒక కార్యం చేయడానికి దేవుడు సిద్ధపడి 38 ఏండ్ల నుండి పడి ఉన్న వాని యొద్దకు యేసుప్రభు పోయాడా? యేసుప్రభు దగ్గర వాడొచ్చాడా? పడి ఉన్న స్థితి దగ్గరికి ఎవరు వచ్చారు? దీని వెనకేముంది? ప్రత్యేకమైన కృపానాలు. అందరూ స్పెషల్ గ్రేస్ అనండి. హల్లెలూయా. స్పెషల్ ఇంత సప్పగా వింటారు అనుకోలేదు నేను. ఆమేన్. హల్లెలూయా. స్పెషల్ గ్రేస్ ఉంది దీని వెనక. 38 ఏండ్ల నుంచి పడిపోయిన వాని వద్దకు యేసు ప్రభు వెళ్ళాడు. మన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? వాడు యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు. ఏమన్నాడు? నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే వెంటనే వాడు ఏం చెప్పాలా? అవునయ్యా, నేను స్వస్థపడగోరుచున్నాను అని అనాలా. కానీ అద్భుతం ఏంటంటే వాడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్తున్నాడు. అంటే వానిలో ఏదో ఒక మూలన ఆశ ఉంది. ఇంకా నా ముందు రోజు ఎంతోమంది స్వస్థపరచబడి వెళ్తున్నారయ్యా. ఆ దేవదూత వచ్చి ఆ నీళ్ళని అట్లా కదిలిచ్చిపోయి మరుక్షణమే ఎవడు మొట్టమొదటిగా దిగుతాడో వాడు బాగైపోతున్నాడు. అట్లా ఈ 38 ఏండ్ల సర్వీస్లో నేను ఎంతోమందిని చూసిన. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆ ప్రశ్నకు అర్థం ఏంటంటే ఇంకా నీకు నిరీక్షణ ఉందా లేదా అని అర్థం, ఇంకా నమ్ముతున్నావా లేదా అని అర్థం. అద్భుతం ఏంటంటే యేసు ప్రభు కంటే పెద్దోడు వాడు, వయసులో పెద్దోడు. ఆమేన్. అంటే రోగంలో పెద్దోడు, 38 ఏళ్ళ నుంచి పడినోడు వాడు. మరి వాడి వయసు ఎంత ఉందో మనకు తెలియదు కానీ ఆ రోగం మాత్రం పట్టి పడేసింది. 38 ఏండ్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక స్పెషల్ గ్రేస్తో ప్రభు తన నామాన్ని మహిమ పరుచుకోవాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. వెంటనే కాదు నాన్న, ఎన్ని సంవత్సరాలైనా దానికి పరిష్కారం, విరుగుడు నా యొద్ద ఉన్నదని ప్రభు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. వాడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదలగానే మొట్టమొదటిగా ఎవడైతే పోయి పడతాడో వాడు బాగా అయిపోయినాడు. వాని కండ్ల ముందు 38 ఏండ్ల నుండి ఎంతమంది, ఎన్ని వందల మంది బాగా అయిపోయినారో చూసింటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు నీ టైం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నౌ ఇట్ ఈస్ యువర్ టైం మ్యాన్. ఇన్ని రోజులు చూస్తూ గుట్టుకెళ్ళి మింగుతూ ఉన్నావేమో, ఇప్పుడు నీ సమయం అని ప్రభు చెప్తున్నాడు. దిస్ ఈస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. ఇదే దినం.